ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది సేమియా దద్దోజనం అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా మదర్ చేస్తుంటే నేను వీడియో తీశాను. సో మరి నేర్చుకుందామా? సో సేమియాని ఇలా ఉడకబెట్టుకొని చక్కగా వడగట్టి చల్లటి నీళ్లు జల్లి అలా పెట్టిందనమాట ఆరిపోవటానికి. పెరుగు దద్దోజనం కాబట్టి కంప్లీట్గా సేమియా అనేది ఆరిపోవాలి. చల్లటి నీళ్లు పోసేసరికి ఏమవుద్దంటే ఒకటి ఒకటి అంటుకోకుండా శుద్ధలా కాకుండా వడేసి ఉండటానికి చల్లటి నీళ్లు పోసి అలా వడగట్టాలి. ఇప్పుడు మనం 2 కీరా దోసకాయలు తీసుకుందాం. 2 తీసుకోవాలి. తీసుకొని మనం దీన్ని ఏమంటారు, గీరుకోవాలి. ఏమంటారు దీన్ని, వర్డ్ గుర్తురాట్లా. గ్రేట్ చేయాలి. గ్రేట్ చేసేసి అలా పెట్టుకోవాలి. సో ఇవి 2 కీరా దోసకాయలని మనము తురుముకున్నాము. ఇప్పుడు వచ్చింది వర్డ్. సో ఇది పెరుగు, చక్కగా 2 లీటర్స్ ఆఫ్ పెరుగు తీసుకున్నాము. దీంట్లో ఆ గ్రేట్ చేసిన కీరా దోసకాయని కలుపుకోవాలి. పెరుగు చిక్కగా ఉండాలా, ఇంకా పలసగా చేయాలి. ఎంత పెరిగిది? 2 లీటర్లు. 2 లీటర్ల చాలా. దానిమ్మ గింజలు చల్లాలి. దానిమ్మ గింజలు అయినా తీసినవి ఉన్నాయి పైన మంచిగా నెయ్యి వేస్తే మాత పెట్టాలి. సో ఇలా కొత్తిమీర దానిమ్మ గింజలు జల్లుకోవాలి. నెక్స్ట్ వచ్చి సేమియా, వడగట్టని సేమియా ఉంది కదా, ఇది కంప్లీట్గా ఆరిపోనివ్వాలి. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనం కలుపుకోవటమే అండి. 1 కప్పు సేమియా తీసుకుంటే, అంటే ఉడికిన సేమియా కప్పు అయిపోయినా పచ్చిది ఉప్పేసి, పచ్చిది 1 కప్పు అయితే 2 కప్పులు పెరుగు ఆ లెక్కన తీసుకోవాలంట. అండ్ అగైన్ మరి పెరుగులో కలిపేటప్పుడు మళ్ళీ ఉప్పు వేయాలి. ఇప్పుడు తాలింపు కూడా పెట్టేసుకున్నాం. ఇది ఎన్నేళ్ల క్రితం మమ్మీ? ఇది ఇప్పుడు 50 ఏళ్ళ, 50 years బ్యాక్. మీరు కడాయికి వంక పట్టద్దండి. ఇన్నేళ్ళు ఉంటాయి మా ఇంట్లో అనమాట. 50-60 ఏళ్ల క్రితం కడాయి. తాలింపుకి చిన్న కడాయి, తాలింపుకి ఆరిపోయినాక వేయాలి. ఎందుకంటే పెరుగు ఇరిగినట్టు అవుతుంది కాబట్టి శాంతం ఆరిపోవాలి. మిరియాలు, ఎండుమిరపకాయలు, నెయ్యి, తర్వాత శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. ఇది వేరే డిష్ అండి, కాకరకాయ స్టఫింగ్. ఇది నేను వీడియో అయితే తీయలేదు, జస్ట్ చూపిస్తున్నా. శుద్ధగా రాకుండా చక్కగా చేత్తో ఇట్లా విడివిడిగా సేమియా అనేది తీసుకొని చక్కగా కలుపుకోవాలి. స్పూన్తో కలపకూడదంట, ఇది చేత్తోటే, ఎందుకంటే శుద్ధ అయిపోతుంది. సో స్లోగా విడివిడిగా కలుపుకోవాలి. ఉడికిచ్చేటప్పుడు ఉప్పు వేసేసిందంట. కొంచెం పెరుగులో వేయక్కర్లేదా మరి? మరి పెద్ద డిష్ తీసుకొని కలుపుకోండి. తగినంత ఉప్పు మళ్ళీ వేసుకోండి. అంటే ఇంత పెరుగుంది కాబట్టి దీనికి తగినంత ఉప్పు చూసి వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకోండి. రెడీ అండి. దాంట్లో దానిమ్మ గింజలు వేసి, ఇది స్పూన్తో కలపొద్దు అంటుంది మా మదర్, ఎందుకంటే అది సేమియా అంతా ఇరిగినట్టు అవుతుందంట. చేత్తో డెలికేట్గా కలుపుకోవాలంట. సో దాంట్లో దానిమ్మ గింజలు వేయాలి. దానిమ్మ గింజలు కూడా పైపైన అలా కలుపుకోవాలంట. సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి. దీనికి ఇప్పుడు కొత్తిమీర ఇందాక వేసాక ఇంకొంచెం వేసింది, తాలింపు కూడా వేసేసాము. అయిపోయిందండి మన డిష్ సేమియా దద్దోజనం. మేము కొంచెం టేస్ట్ చూసామండి, భలే టేస్టీగా ఉంది. అసలు మామూలుగా ఎప్పుడు అన్నంతో చేస్తాం కదా, అక్కర్లేదు. ఇలా మనం సేమియాతో వెరైటీగా చేసుకోవచ్చు. ఎలా ఉందండి?